పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభునియందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, యాత్ర, జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర అనే శీర్షికతో ఈ ధ్యాన వడకములో, ఈ రిట్రీట్లో 2వ రోజు ధ్యానాంశానికి మీ అందరినీ ప్రభుయేసు నామములో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి మన ధ్యానాంశం ఎందుకిలా జరుగుతుంది? యాత్రలో, ప్రయాణంలో ఎందుకిలా జరుగుతుంది? ఎలా జరుగుతుంది? యాత్రలో ఓడలు బళ్ళవుతూ ఉన్నాయి, బళ్ళు ఓడలైపోతూ ఉన్నాయి. ఎందుకిలా జరుగుతుంది? మన ఈ జీవిత ప్రయాణంలో యజమానులుగా ఉండాల్సిన వాళ్ళు బానిసలుగా మారిపోతున్నారు, దాసులుగా ఉండాల్సిన వాళ్ళు యజమానులుగా మారిపోతున్నారు. ఎందుకిలా జరుగుతుంది? మన ఈ యాత్రలో, ప్రయాణంలో తలగా ఉండాల్సిన వాళ్ళు తోకగా ఎందుకు మారిపోతున్నారు? పైన ఉండాల్సిన వాళ్ళు కిందకు ఎందుకు పడిపోతున్నారు? నిలబడాల్సిన వాళ్ళు ఎందుకు పడిపోతూ ఉన్నారు? పతాక స్థాయిలో ఉండాల్సిన వాళ్ళు ఎందుకు పతన స్థాయిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు? ఎందుకిలా జరుగుతుంది అన్న ఈ ధ్యానాంశంతో నాతో పాటు ధ్యానించడానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎందుకిలా జరుగుతుందో జీవితంలో మనకు అర్థం కానిది ఏదైనా ఉందంటే ఇదే. మన కుటుంబంలోనూ, మన వ్యక్తిగత జీవితంలోనూ, విశ్వాస ప్రయాణంలోనూ ఎన్నోసార్లు ఈ ప్రశ్న వేసుకుని ఉంటాము కదా. ఎందుకిలా జరుగుతుంది నా ఇంట్లో? ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాన్ని వెతుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశీయుల బానిసత్వం నుండి కదా వారి యొక్క యాత్రను, ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ యాత్ర గురించి మనం మరింత లోతుగా వెళ్ళే ముందు అసలు ఐగుప్తీయుల బానిసత్వంలో ఇజ్రాయేలీలు ఎందుకు ఉండాల్సి వచ్చింది, అసలు ఈ ఐగుప్తీయులు ఎవరు, వీరి చరిత్ర నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఐగుప్తీయుల చరిత్ర ఎలా ఆరంభమైందంటే నోవా దగ్గరికి వెళ్ళిపోదాం. ఆది కాండంలో నోవా నీతిమంతుడు, నిందారహితుడు. ఈ నోవాకి 3 కుమారులు, షేము, హాము, యాపెతు. షేము, హాము, యాపెతు. ఈ 3 కుమారుల నుండే మిగతా జాతులు, మిగతా ప్రజలందరూ కూడా ఉద్భవించారని ఆది కాండం 10వ అధ్యాయం మనకు తేటతెల్లం చేస్తూ ఉంది. ప్రపంచంలో మనం చూస్తున్నటువంటి రకరకాల జాతులు, దేశీయ ప్రజలు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి ఉద్భవించారంటే నోవా కుమారులైనటువంటి, మరలా చెప్తున్నాను, షేము, హాము, యాపెతు అనే ఈ 3 కుమారుల నుండి ప్రపంచంలో జాతులు అనేటువంటివి ఏర్పడ్డాయి. ఓకే. ఆది కాండం 9వ అధ్యాయము 20వ వచనము నుంచి ఒక దృష్టాంతాన్ని మీతో పంచుకుంటాను. జలప్రళయం తర్వాత నోవా ఒకరోజు ద్రాక్షాసారాయాన్ని సేవించి మత్తుగా అలా పడిపోయి ఉన్నాడు. ఒంటు మీద నూలు పోగు కూడా లేని దిగంబరుడుగా పడిపోయి ఉన్నాడు నోవా. నాన్న దిగంబరుడుగా ఒంటి మీద బట్టలు లేకుండా పడి ఉండడం మొట్టమొదట చూసింది ఎవరంటే పెద్దవాడైనటువంటి షేము కాదు, చిన్నవాడైనటువంటి యాపెతు కాదు, మధ్యలో ఉన్నాడే హాము అనేవాడు. హాము అన్న పేరులోనే ఉంది హాని అని. ఈ హాము అనేవాడు చూసి, నాన్న దిగంబరత్వాన్ని చూసి తనలోనే తాను నవ్వుకొని వెటకారంగా, గేలితనంగా అన్నయ్య దగ్గరికి వెళ్ళి, షేము దగ్గరికి వెళ్ళి, అన్నయ్య చూడు నాన్న ఎలా పడిపోయి ఉన్నాడో, బట్టలు లేకుండా ఉన్నాడు. తమ్ముడి దగ్గరికి వెళ్ళి, యాపతు చూడు నాన్న ఎలా పడిపోయి ఉన్నాడో అని ఒక వెటకారంగా, గేలితనంగా తండ్రి యొక్క దిగంబరత్వాన్ని చూసి గేలి చేసినవాడు హాము. అయ్యో నాన్న దిగంబరుడిగా పడిపోయాడే అని చూసినటువంటి షేము, యాపెతు అంటే ఈ హాము యొక్క అన్నయ్య, తమ్ముడు ఏం చేశారంటే తండ్రి వైపు కన్నెత్తి చూడకుండా దుప్పటి పట్టుకొని, చెరోవైపు దుప్పటి పట్టుకొని వెనక నుండి నడుచుకుంటూ వెళ్ళి తండ్రి యొక్క శరీరాన్ని కప్పినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాము. ప్రియులకు దేవుని బిడ్డలారా,
మత్తులో నుండి లేచినటువంటి నోవా జరిగిన సంగతంతా తెలుసుకొని తన దిగంబరత్వాన్ని చూసి గేలీగా వెటకారమాడి తనను అవమానపరిచే విధంగా తన దిగంబరత్వాన్ని 10 మందికి చూపించినటువంటి ఈ హాము అనేవాణ్ణి నోవా శపించాడు. ఏమని శపించాడో తెలుసా? ఆదికాండం 9వ అధ్యాయము 26వ వచనంలో ఉంటుంది ఆ మాట. నేను మీతో చదువుతూ ఉన్నాను. షేము దేవుడగు యావే కొనియాడబడునుగా. కానీ షేమును అంటే పెద్ద కుమారుని ఆశీర్వదిస్తూ, కనాను అంటే ఈ హాము యొక్క కొడుకు షేముకు బానిస అగునుగా. కానీ ఈ హామును శపించాడు నోవా. అంటే ఎవరికి బానిస అవ్వాలి? ఈ హాము షేముకు బానిసగా ఉండాలి. ఇది దేవుడి సంకల్పం. నోవా నోటి నుండి పలికించాడు. జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఇక్కడ ఒక పాఠం నేర్చుకుందాం. లోకములో మన ఈ జీవిత యాత్రలో, మన జీవన ప్రయాణంలో ఏ ఒక్కరి దిగంబరత్వాన్ని చూసి మనము అవమానకరంగా మాట్లాడొద్దు. ఎవరి దిగంబరత్వాన్నో చూసి మనము గేలీగా వెటకారం ఆడవద్దు. జీవితంలో అందరి పరిస్థితులు ఒకలాగా ఉండవు. అందరి దిగంబరత్వాన్ని 10 మందికి చూపిస్తూ వెటకారం ఆడుకుంటూ, వారి గురించి గుసగుసలాడుకుంటూ, వారి గురించి గాలి వార్తలు, దుర్వార్తలు, పుకార్లు, వదంతులు సృష్టించే హాములాగా మీరు కానీ నేను కానీ మారద్దు. హాము ఎలాగైతే శాపగ్రస్తుడైపోయాడో, ఇతరుల దిగంబరత్వాన్ని చూపించే మనము కూడా దేవుని యొక్క ఉగ్రతకు, శాపానికి గురయ్యే ప్రమాదం ఉంది. ప్రియులారా, ఒక్క మాట అడుగుతాను. అటుగా వెళ్తున్న ఆ తల్లి తన కన్న బిడ్డ సిగరెట్ కాలుస్తూ కనబడ్డాడు అనుకోండి. వాడికి 10 ఏళ్ళో 12 ఏళ్ళో ఉంటాయి. ఏ తల్లైనా మరలా వీధిలోకి వచ్చి, మీకు తెలుసా మా బిడ్డ సిగరెట్ తాగుతున్నాడు, రింగులుగా పొగదులుతున్నాడు అని గర్వంగా, సంతోషంగా 10 మందితో ఏ తల్లైనా చెప్పుకుంటుందా అండి? తన బిడ్డ సిగరెట్ కాల్చాడని తెలిసినా ఆ విషయాన్ని గుండెల్లోనే తల్లి దాచుకుంటుంది కదా. ప్రియులారా, నీ బిడ్డ విషయాన్నైతే ఎంతగా గుండెల్లో దాచుకొని నీ బిడ్డ కోసం ప్రార్థిస్తావో, పరాయి వాళ్ళ విషయాన్ని కూడా బయట పెట్టకుండా, వారి గుట్టును, వారి రహస్యాన్ని, వారి దిగంబరత్వాన్ని నీవు బయట పెట్టకుండా గుండెల్లోనే దాచుకొని, నీ కన్న బిడ్డే తప్పు చేస్తే ఎలాగైతే ప్రార్థన చేస్తావో వారి మార్పు కోసం అలా ప్రార్థించాలి. చూడండి, ఇతరుల యొక్క గుట్టును, రహస్యాన్ని బయట పెట్టాలని ఆరాటపడినటువంటి హాము శాపగ్రస్తుడయ్యాడు. మనం ఎలా ఉండాలో తెలుసా? పెద్దవాడైన షేములాగా, చిన్నవాడైనటువంటి యాపెత్తులాగా ఇతరుల దిగంబరత్వాన్ని కప్పేవారముగా మనం ఉందాం. లోకంలో ఎంతోమంది రక్షణ అనే వస్త్రము లేకుండా తిరుగుతూ ఉన్నారు. లోకంలో ఎంతోమంది నీతి, న్యాయం, ధర్మం, ప్రేమ అనే వస్త్రము లేకుండా దిగంబరత్వంతో తిరుగుతున్నారు. ప్రేమ లేనివారు, భక్తి లేని దిగంబరత్వంలో తిరుగుతున్న వారిని, వారి దిగంబరత్వాన్ని కప్పేవారముగా మనం మారితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మన ఈ యాత్రలో మనము నిండుగా పొందుకున్న వాళ్ళమై ఉంటాము. ప్రియులకు దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనములో ఒక మాట చూడండి. కొండెగాడు రహస్యములను వెల్లడి చేయును, కానీ నమ్మదగినవాడు రహస్యములను దాచి ఉంచును అని. ఈ యాత్రలో కొండెవాళ్ళముగా మనం మిగిలిపోకూడదు. కొండెగాడు, అబద్ధికుడు ఏం చేస్తాడో తెలుసా? వారి దగ్గర వీరి దగ్గర డేటా సహకరించి, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కొంతమంది గూఢచారులు నియమిస్తూ ఉంటారు, స్పై అంటూ ఉంటారు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని నాకు చెప్పు, అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు చెప్పు, ఆ ఇంటిలోకి ఎవరు వెళ్తున్నారో ఎవరు వస్తున్నారో నాకు చెప్పు. వాక్యం చెబుతూ ఉంది. ఫాదర్ యుగల్ కుమార్ అన్న మాట కాదు ఇది. అలాంటి వాళ్లకు దేవుడు పెట్టే పేరు కొండెగాళ్ళు. కొండెగాళ్ళు ఇతరుల రహస్యాన్ని వెల్లడి చేస్తారు. కానీ నమ్మదగినవాడు ఆ రహస్యాలను షేములాగా, యాపెతులాగా గుండెల్లోనే దాచుకుని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతారు. కాబట్టి మున్ముందుగా మన ఈ ప్రయాణంలో, అరే ఎందుకు ఇలా జరుగుతుంది, దేవుడి దీవెనలు పొందాల్సిన నేను శాపాన్ని ఎందుకు మూటగట్టుకుంటున్నాను హాములాగా అంటే, ఏమో
ఎవరి గుట్టో బహిర్గతం చేశామేమో, ఎవరి దిగంబరత్వాన్నో వెల్లడి చేశామేమో, ఎవరి దిగంబరత్వాన్నో ఎవరి యొక్క బలహీనతను చూసుకుని గేలీగా వెటకారమాడుతూ వారి గురించి 10 మందికి చెప్పుకొని వారు పరువు తీసే జాబితాలో ఒకవేళ మనం కూడా ఉన్నామేమో. అందుకనే యజమానిగా ఉండాల్సిన వాళ్ళు దాసులుగా బ్రతికిపోతున్నారు, దాసులుగా మారిపోతున్నారు. పతాక స్థాయిలో ఉండాల్సిన వాళ్ళు పతనమైపోవడానికి కారణం ఏంటంటే షేము యాపెతులాగా దిగంబరత్వాన్ని కప్పేవారముగా మనము లేమేమో ఈ యాత్రలో. ప్రియులారా, ప్రయత్నం చేద్దాం. ఈ జూబిలీ యాత్రలో మనము దిగంబరత్వాన్ని కప్పేవారముగా ఉందామే గాని ఇతరుల దిగంబరత్వాన్ని బహిర్గతము చేసేవారముగా మనం మారద్దు. అయితే నోవా కొడుకుల గురించి మాట్లాడుకుంటూ ఇది ఉపయోగపడుతుంది కదా అని నేను మీతో పంచుకున్నాను. మళ్ళా మనం అంశంలోకి వచ్చేద్దాం. ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఈ ఐగుప్తీయులు ఎవరు? అందుకే ఆ చెప్పే క్రమంలో నోవా కొడుకుల గురించి మీతో చెప్పాల్సి వచ్చింది. ఐగుప్తీయులు ఎవరు? వీళ్ళు శాపగ్రస్తులా, దీవింపబడిన వాళ్ళ? ఈ ఐగుప్తీయులు నిజానికి యజమానులా, బానిసలా? దేవుడి ఆలోచన, దేవుడి సంకల్పం ఏంటి? ఎందుకంటే ఇజ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాల పాటు ఐగుప్తీయుల దగ్గర దాసులుగా బతికారు. 430 సంవత్సరాల పాటు ఐగుప్తీయులు యజమానులుగా బతికారు. అసలు నిజానికి ఈ ఐగుప్తీయులు యజమానులేనా? ఏంటి వాళ్ళ చరిత్ర విందాం. వీళ్ళు ఎవరికి పుట్టారు ఈ ఐగుప్తీయులు? ఆదికాండం 10వ అధ్యాయము 6వ వచనములో మీరు చదివితే, ఇందాక చెప్పానే నోవాకు 3 కొడుకులు. పెద్దవాడు షేము, హాము, యాపెతు. ఈ ముగ్గురిలో షేము, యాపెతు దీవెనలు పొందారు. మధ్యలో ఉన్నాడే హాము అనేవాడు, వీడు శాపగ్రస్తుడు. ఇప్పుడు వీడి దగ్గరికే వద్దాం. ఈ హాముకు, శాపగ్రస్తుడైనటువంటి హాముకు 4 కుమారులండి, 4 బిడ్డలు. వాళ్ళ పేర్లు చెప్తాను. అసలు హాము అన్న పేరుకు అర్థం నల్లటివాడు అని అర్థం. నల్లటివాడు. ఈ హాముకు పుట్టిన 4 కొడుకుల్లో మొదటి వాడి పేరు కూషు. ఇతన్ని ఇథియోపియా అంటారు. ఇథోపియా అంటారు. ఇతన్నే కూషు అని కూడా అంటారు. కూషీయుడు అని బైబిల్లో చదువుతాం, విన్నారా? కురేనియా సీమోను శిలువ మార్గములో 5వ స్థలములో యేసు ప్రభువుకు శిలువ మోయడానికి వస్తాడే, అతడు కూషీయుడు. అతడు కూషు దేశం నుంచి వచ్చాడు. తర్వాత కాందాసి రాణి అయినటువంటి నపుంసకుడు, ఆ రాణి దగ్గర కోశాధికారిగా పనిచేసే ఒక నపుంసకుడు ఉన్నాడు, గుర్తుందా మీకు? రథం మీద యెరూషలేము దేవాలయానికి వెళ్ళి బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే ఫిలిప్పు వచ్చి అతను కలుసుకుంటాడు. ఈ ఇథియోపియుడు కూడా కూషు దేశీయుడు. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆఫ్రికన్స్ అని అర్థం, నల్లటివారు. కూషీయులు ఎవరంటే ఆఫ్రికన్స్. సో ఈ శాపగ్రస్తుడైనటువంటి హాముకు పుట్టిన మొదటి కుమారుడు ఇథోపియా, ఆయన పేరు. రెండోవాడు మన సబ్జెక్ట్ ఇది, వాడి పేరు ఐగుప్తు. మూడోవాడు పూతు. 4వవాడు కనాను. అర్థమవుతుందండి? అసలు ఈ ఐగుప్తు, ఈజిప్టు అనేది ఎక్కడ పుట్టింది? దీని యొక్క ఒరిజిన్ ఏంటి అంటే, ఈ ఐగుప్తు లేదా ఈ ఈజిప్టు అనేటువంటి వాళ్ళు ఎవరికి పుట్టారంట? శాపగ్రస్తుడైనటువంటి నోవా కుమారుడైనటువంటి హాముకు పుట్టిన 2వ సంతానమే ఐగుప్తు. అది చాలు మనకి. ఇక విందాం. ఐగుప్తుకు మరొక పేరుందండి, పూర్వనామం మిస్రాయిము అంటారు. మిస్రాయిము అన్న మాటకు అర్థం ఏంటంటే 2గా విభజింపబడినది అని అర్థం. 2గా విభజింపబడినది. ఎందుకు ఈ పేరు పెట్టారు అంటే, ఐగుప్తు దేశం అసలు ప్రపంచంలో అతి పొడవైన నది ఏమిటి? ప్రపంచంలో అతి పొడవైన నది నైలు నది కదా. ఈ నైలు నది ఈజిప్టు దేశాన్ని 2గా చీలుస్తుందంట. అందుకే ఈ పేరు పెట్టారు మిస్రాయిము అని. ఉత్తర ఐగుప్తు అని, దక్షిణ ఐగుప్తు అని 2 భాగాలుగా ఈ నైలు నది 2 పాయలుగా చీలిపోయి ఐగుప్తు దేశాన్ని 2 పాయలుగా చీలుస్తుంది. మరలా అర్థమైనట్టు చెప్తాను. మన ప్రాంతంలో గోదావరి నది ఉందండి. గోదావరి నది పారుతూ 2 జిల్లాలను వేరు చేస్తుంది. ఏంటవి?
తూగో పాగో అంటారు కదా. తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా. గోదావరి నది ఎలాగైతే ఒక జిల్లాని 2 జిల్లాలుగా వేరు చేసిందో, ఇప్పుడు జిల్లాలు మారాయి అనుకోండి, అలానే ఐగుప్తు దేశంలో కూడా ఈ నైలు నది పారుతూ ఐగుప్తును ఉత్తర ఐగుప్తు, దక్షిణ ఐగుప్తుగా 2గా విభజిస్తుంది. కాబట్టి ఐగుప్తుకి ఉన్న మరో పేరు మిస్రాయిము. ఇక వెళ్దాం ముందుకి. అయితే హాము అనేవాడు దీవించబడినవాడా, శపించబడినవాడా? శపించబడినవాడు. ఈ శపించబడిన హాముకు పుట్టినవాడే ఐగుప్తు. అంటే ఐగుప్తు దేశం శపించబడిందా, దీవించబడిందా? శపించబడింది. అంటే ఐగుప్తీయులు దాసులుగా ఉండాలా, యజమానులుగా ఉండాలా? దాసులుగా ఉండాలి కదా. అదే కదా ఆదికాండం 9వ అధ్యాయము మనము 26వ వచనంలో చదువుకున్నాము. షేమునకు ఈ హాము కుమారులు దాసులుగా ఉంటారు. ప్రియులారా జాగ్రత్తగా వినండి. ఇజ్రాయిలీలు పెద్దవాడైనటువంటి షేముకు పుట్టాడు. ఐగుప్తీయులు ఈ మధ్యలో శాపగ్రస్తుడైనటువంటి హాముకు పుట్టారు. వింటున్నారా? ఇజ్రాయిలీలు యజమానులుగా ఉండాల్సిన వాళ్ళకి పుడితే, ఈ హాము అనేవాడు దాసుడుగా ఉండాల్సినటువంటి హాముకు పుట్టాడు. ఇప్పుడు ప్రశ్న, అందుకే ఈ ధ్యానాంశం, ఎందుకు ఎలా జరుగుతుంది? ఎలా జరుగుతుంది? అరే, యజమానిగా ఉండాల్సిన ఇజ్రాయేలు బానిసగా ఉండాల్సినటువంటి ఐగుప్తు చేతుల్లో 1 కాదు 2 కాదు 400 సంవత్సరాల పాటు దాసులుగా బ్రతికారు. అయ్యో, ఎందుకిలా జరుగుతుంది? ఎందుకిలా జరుగుతుంది? దేవుడి సంకల్పం, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలును బాసులుగా, యజమానులుగా చేయాలన్నదే దేవుడి సంకల్పం. వారిని తలగా ఉంచాలన్నదే దేవుడి యొక్క సంకల్పం, కానీ తోకగా ఉంచాలన్నదే దేవుడి సంకల్పం కాదు. తన బిడ్డల్ని ఏ రంగంలోనైనా పైనే ఉంచాలనుకుంటాడు దేవుడు, క్రింద పడేయాలని దేవుడి సంకల్పం కాదు. కానీ దేవుడి సంకల్పం ఎలా ఉంటే, వారి జీవితంలోనైనా మన జీవితంలోనైనా ఎందుకు ఇలా తలక్రిందులైపోయింది? ఇజ్రాయేలీలు యజమానులుగా ఉంచాలన్నది దేవుడి సంకల్పం అయితే, వాళ్ళ బతుకులు తలకిందులైపోయి బానిసలుగా ఎందుకు బతికారు? పైనే ఉంచాలన్నది దేవుడి సంకల్పం అయితే ఎందుకు క్రిందన వెట్టి చాకిరీ చేసుకుంటూ బ్రతుకుతున్నారు? వారి బతుకు ఎలాగైతే తలకిందులైపోయిందో, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏలాల్సిన వారు బానిసలైపోయారు. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది కదా. మీ పట్ల, నా పట్ల దేవుడి ఆలోచన ఇర్మియా ప్రవక్త ద్వారా మనం వింటాం చాలాసార్లు. మనకు దేవుడు ఒక బంగారు ప్రణాళికను ఏర్పాటు చేసి ఉన్నాడు. ఎత్తైనటువంటి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు దేవుడు మన కోసం ఏర్పాటు చేస్తే, మన వ్యక్తిగత జీవితంలోనైనా మన కుటుంబ జీవితంలోనైనా అలా బ్రతకాలని దేవుడు రాసిపెట్టి ఉంటే ఎందుకు ఇలా బతుకుతున్నాం? మన పిల్లల గురించి, మన బిడ్డల గురించి దేవుడి యొక్క సంకల్పం, దేవుడి యొక్క ఆలోచన అంత ఉన్నతంగా ఉంటే, మరి మన పిల్లలేంటి మన కళ్ళ ముందే? వారి చదువులేంటి ఇలా సాగుతున్నాయి? వారికి వచ్చినటువంటి అవకాశాలేంటి ఇలా ఉన్నాయి? ఈ ప్రశ్నలు ఇజ్రాయేలీయుల జీవితంలో కూడా దేవుడి ఆలోచనలు తలక్రిందులు ఎందుకు అయిపోయాయి? మన బ్రతుకులో కూడా ఎందుకు దేవుడి యొక్క ప్రణాళికలు తలక్రిందులు అయిపోతూ ఉన్నాయి? ఈ 2వ రోజు ధ్యానాంశంలో ఎందుకు ఇలా జరుగుతుందో ఒక 4 కారణాలు మీతో పంచుకొని నేను ఈ ధ్యానాంశాన్ని ముగించాలనుకుంటున్నాను. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎలా? చూస్తూ ఉండగానే యజమానులుగా ఉండాల్సిన వాళ్ళు ఇజ్రాయేలీయుల్లాగా దాసులుగా బతుకుతూ ఉన్నారు. బళ్ళుగా ఉండాల్సినవి ఓడలైపోతున్నాయి, ఓడలుగా ఉండాల్సినవి బళ్ళుగా అయిపోతున్నాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎందుకు ఇలా జరుగుతుందో ఒక 4 విషయాలు. నెంబర్ 1, ఆకర్షణ. ఆకర్షణ మనలను బానిసలుగా మార్చును. విందాం. అసలు యాకోబు తన 70 మంది సంతానంతో ఐగుప్తుకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఇది ఒక ప్రశ్న వేసుకుందామండి. యాకోబు గారు ఉన్నారు కదా, కనానులో కరువు వచ్చింది. ఓకే, కరువు వచ్చిందని యాకోబు ఏం చేశాడు? తన 70 మంది సంతానంతో ఐగుప్తునకు పలాయనం అయ్యాడు.
అసలు ఐగుప్తులోకి ఎందుకు అడుగు పెట్టారో తెలుసా ఇజ్రాయేలీలు? ఓకే, ఇక్కడ కరువు ఉంది, ఓకే ఒప్పుకుందాం. కానీ ఐగుప్తులో సమృద్ధి ఉంది, ఐగుప్తులో తిండి దొరుకుతుంది అని ఐగుప్తు ఏం చేస్తుందో తెలుసా? రా 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 రమ్మని అందరినీ ఆకర్షిస్తూ ఉంది. రండి మా దగ్గరికి, ఇక్కడ తిండి దొరుకుతుంది. రండి మా దగ్గరికి, ఇక్కడ అన్నీ దొరుకుతాయి. రండి మా దగ్గరికి, ఇక్కడ ఆనందం దొరుకుతుందని ఐగుప్తులో ఏముంది? ఆకర్షణ ఉంది. ఆ ఆకర్షణ వలన యాకోబు తన 70 మంది సంతానంతో ఐగుప్తునకు పలాయనమై వెళ్ళాడు. ఆహారం దొరుకుతుందని ఆకర్షితుడే వెళ్ళాడు. అలాగని పోనీ ఏమన్నా ఆహారం దొరకలేదందామా? దొరికింది. ఆహారం దొరికినట్టే దొరికింది కొన్నాళ్ళు. కానీ ఆహారం కోసం ఆకర్షితులే వెళ్ళారు. కానీ కొన్నాళ్ళే ఆహారం దొరికింది. తర్వాత ఏ ఆహారం దొరుకుతుందని వెళ్ళారో దొరికింది. కానీ ఆ ఆహారం కోసమే యజమానులుగా ఉండాల్సిన ఇజ్రాయేలీలు అక్కడే బానిసలుగా బ్రతకాల్సి వచ్చింది. ప్రియులారా, ఈ కోణంలో ఆలోచిస్తూ నేను మీతో పంచుకుంటున్న మాట ఏంటంటే, లోకమనే ఐగుప్తు, మనం బ్రతుకుతున్న ఈ లోకమనే ఐగుప్తు కూడా మిమ్మల్ని నన్ను రా 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 రమ్మని ఆకర్షిస్తూనే ఉంది. ఈ రంగురంగుల ప్రపంచము ప్రతి మనిషిని ఆకర్షిస్తూనే ఉంది. త్రాగుడు చూపించో, జోదాన్ని చూపించో, అపవిత్రమైనటువంటి ఆలోచనలు, అశ్లీలకరమైనటువంటి దృశ్యాలు, వ్యభిచారపుటాత్మ కలిగినటువంటి ఈ లోకం మనల్ని ఆకర్షిస్తూనే ఉంది. ఈ లోకంలో అన్నీ దొరుకుతాయి, ఈ లోకంలో అన్నీ దొరికినట్లే కనిపిస్తున్నాయి. ఈ లోకం మనకు ఆనందాన్ని ఇచ్చినట్లుగానే అనిపిస్తూ ఉంది. అలాగని ఈ లోకం మనకేమన్నా ఆనందం ఇవ్వలేదు అని అందామా? లేదు. ఐగుప్తు దేశం ఆహారం దొరుకుతుంది, రండి రండి అంటే యాకోబు వెళ్ళాడు, ఆహారము దొరికింది. కానీ ఆహారం కోసం వెళ్ళినవాడు ఎందుకో యజమానిగా ఉండాల్సిన వాడు ఆహారం కోసం బానిసైపోయినట్లే. నిజమే, టీవీ చూస్తే ఒక 5 నిమిషాలు మనకు ఆనందం దొరుకుతుంది. కానీ ఈ లోకం చూపించే దృశ్యాలకు నీవు బానిసైపోతున్నావా? సెల్ ఫోన్లో కనిపించే కొన్ని గేమ్స్కి కానీ కొన్ని విషయాలకు కానీ నీకు ఆనందాన్ని కలిగించవచ్చు 5-10 నిమిషాలు. కానీ ఈ ఆనందం వెనకాతల నువ్వు దానికి నీకు తెలియకుండానే బానిసైపోతున్నావా? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇలా లోకములో ఉన్న స్నేహాలు, కొంతమంది పరిచయం అవుతారు. వాళ్ళ పరిచయం వాళ్ళతో మాట్లాడుతున్నంతసేపు చాలా ఆనందంగా, మనసుకు ఉల్లాసంగా, ఉత్సాహంగానే అనిపించవచ్చు. అపరిచితుల యొక్క స్నేహాలు, కొత్త అలవాట్లు, కొత్త పరిచయాలు, కొత్త ప్రదేశాలు, కొత్త ఆహారపు అలవాట్లు, ఇవన్నీ కూడా మనకు ఆనందాన్ని ఇస్తున్నట్లుగానే కనిపిస్తాయి. ఈ ఆకర్షణ వెనకాతల మనము బానిసలమైపోతున్నామన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆకర్షణ నిన్ను బానిసగా మారుస్తూ ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, పాపం అనేది ఆకర్షిస్తూనే ఉంటుంది. ఎడారిలోనండి కొన్ని రకాల పాములు ఉంటాయంట. వేసవి కాలంలో పాములకి ఆహారం దొరక్క ఏం చేస్తాయంట? బాగా మండు వేసవి, అందులో ఎడారి కదా, ఆ ఎడారిలో పడగ విప్పి పడగను బాగా చాపి అట్లా ఉంటుందంట పాము. ఈ పాము పడగ నీడను చూసి కొన్ని అమాయకపు కప్పలు అటు ఇటు గెంతుతూ చెట్టు నీడ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. పాపం ఈ కప్పలు ఎక్కడ దొరకవు కదండి ఎడారిలో. పాపం అమాయకపు కప్పలు ఏం చేస్తాయంటే ఈ పాము పడగ నీడనే చెట్టు నీడనుకొని భ్రమపడి చెంగున గెంతుకుంటూ పాము పడగ నీడన తలదాచుకుందామని వెళ్తాయి. పాపం ఈ కప్పను అడుగుదాం, ఎందుకే కప్ప తెలిసి గెంతుకుంటూ మరి హుషారుగా వెళ్ళిపోయావు దాని నీళ్ళలో కంటే? ఏమో నీడుంది కదా, కాసేపు తలదాచుకుందాం అనుకున్నాను. అడుగుదాం ఈ కప్పని, నీవు నీడ కోసం వెళ్ళావు కదా, నీకు నీడ దొరకలేదా? దొరికింది. నీడ దొరికినట్టే దొరికింది. కానీ నీకు నీడ దొరికిందన్నది ఎంత నిజమో, పాముకు నువ్వు దొరికావన్నది అంతే నిజమే కప్ప. ప్రియులారా, కప్ప విషయం వింటున్నప్పుడు మనకు నవ్వు వస్తుంది. కానీ మన సంగతి ఏంటంటారు? మనము కూడా ఈ లోకములో ఉన్నటువంటి సైతాను పడగ రకరకాల రూపాల్లోనండి, రకరకాల వస్తువుల రూపాల్లో, వ్యక్తుల రూపాల్లో
ప్రాంతాల రూపంలో, వర్గాల రూపంలో, కులాల రూపంలో సైతానుడు పడగ విప్పుతూ, రండి నా నీళ్ళలోకి రండి, సేదదీరండి, వెళ్తున్నాము. మామూలుగా వెళ్ళటం లేదు, చెంగున పరుగు పరుగున వెళ్ళిపోతున్నాము. దాని నీడ మనకు దొరికినట్లే దొరుకుతుంది, కానీ ఆ పడగలో మనం బలవ్వడం ఖాయం. ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇజ్రాయేలు ప్రజలకు ఐగుప్తులో అన్నం దొరికింది, ఆహారం దొరికింది కొన్నాళ్ళే, అయినా ఆకలితో బానిసలుగా బాధపడింది 430 సంవత్సరాలు. ప్రియులకు దేవుని బిడ్డలారా, పాపపు ఆకర్షణలో ఆరంభంలో ఆనందం దొరికినట్లే దొరుకుతుంది. చివరికి ఏమనుకుంటామో తెలుసా? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఆ పని చేయకుండా ఉండినా బాగుండేది కదా. మనం అందరం అనుకున్న మాటే. తెలిసి నేను ఆ వ్యక్తితో తిరగకుండా ఉన్నా బాగుండేదే, పలానా వ్యక్తితో మరీ అంత క్లోజ్గా మూవ్ అవ్వకుండా ఉండినా బాగుండేదే, పలానా చోటికి నేను వెళ్ళి ఆ త్రాగుడైతేనేమి, జోదమైతేనేమి నేను ఆడకుండా ఉండాల్సిందే, పలానా వ్యక్తులతో నేను అంతగా మితిమీరి ప్రవర్తించకుండా ఉండాల్సిందే, పలానా ప్రాంతంలో ఈ విచ్చలవిడితనంతో నేను బ్రతకకుండా ఉండాల్సిందే. తప్పైపోయింది అని అనుకున్న సందర్భాలు లేవందామా మనలో? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు యజమానిగా ఉండాల్సిన వాడు బానిసైపోతున్నాడు? షేముకు పుట్టిన ఇజ్రాయేలు దీవింపబడినవాడు కదా, కానీ హాము బానిసగా ఉండాలి కదా. కానీ మనము లొంగిపోతున్నాము కాబట్టే సైతానికి అవకాశం ఇస్తూ ఉన్నాము. షేము అనేటువంటి వాడి కడుపున పుట్టిన ఇజ్రాయేలు శిఖరాల మీద ఉండాల్సిన వాడు, నువ్వు దిగజారిపోతున్నావు కాబట్టే దిగువన ఉండాల్సిన వాళ్ళు, హాము లాంటి వాళ్ళు పైన అందలమెక్కి మనల్ని వెక్కిరిస్తూ ఉన్నారు. ఇది యథార్థం, గమనించమని కోరుతూ ఉన్నాను. ఇక రెండవది, ఎందుకు ఇలా జరుగుతుంది? నెంబర్ 1, ఆకర్షణ నిన్ను బానిసలుగా మార్చును. రెండవది, అశ్రద్ధ మనలను బానిసలుగా మార్చును. అశ్రద్ధ. ఒక వాక్యం చదువుతున్నాను, ఆదికాండం 15వ అధ్యాయం 7 నుండి 13 వచనాలు ఒకసారి చదువుతాను, వినండి. దేవుడు అబ్రహాముతో, నేను సర్వేశ్వరుడును, ఈ దేశమును నీ వశము చేయుటకు నేను కల్దీయుల ఊరు నగరము నుండి నిన్ను కొనివచ్చి తిని అనెను. అబ్రాము, ప్రభూ, ఈ దేశము నా వశమగునని నాకెట్లు తెలియను అనెను. దానికి ప్రభువు, 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల ఆడు మేకను, 3 ఏండ్ల పొట్టేలును, 1 గువ్వను, 1 పావురమును నా యొద్దకు తీసుకుని రమ్ము అనెను. అబ్రాము వాటన్నిటినీ తీసుకుని వచ్చెను. జంతువులను నడిమికి 2 ముక్కలుగా నరికెను. దేని ముక్కను దాని ముక్కకు ఎదురుగా ఉంచెను. పక్షులను మాత్రము కొయ్యలేదు. అప్పుడు గ్రద్దలు ఆ కళేబరములకు మూగినవి, కాని అబ్రాము వానిని తోలివేసెను. ప్రొద్దు వ్రాలుచున్నప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయానకమైన మహాగాఢాంధకారము అతనిని క్రమ్మెను. ప్రభువు అబ్రాముతో, ఇది నిశ్చయమని తెలుసుకొనుము, నీ సంతతి వారు వారిది కాని దేశములో పరదేశులుగా వసించి ఆ దేశపు వారికి బానిసలగుదురు. ఆ దేశీయులు 400 ఏండ్ల పాటు నీ వారిని పీడింతురు. విన్నారండి? వివరిస్తాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రాముతో ఒక ఒడంబడిక చేసుకున్నారు. ఏమని? 7వ వచనంలో చదివాము, ఈ దేశం నీ వశమైపోతూ ఉంది, ఈ దేశంలో నిన్ను ఒక బాస్గా నేను నియమిస్తాను, ఈ దేశానికి నువ్వే యజమానివి. ఇది దేవుడి ఆలోచన, దేవుడి సంకల్పం అబ్రాము పట్ల, అబ్రాము సంతతి పట్ల. అయితే అబ్రాము అడిగాడు, మనలాంటోడే, ప్రభువా, నువ్వు నిజంగా ఈ దేశాన్ని నాకు ఇచ్చేస్తానంటున్నావు కదా, ఈ దేశంలో నన్ను బాస్గా నిలబడతానంటున్నావు కదా, గ్యారంటీ ఏంటి, ప్రూఫ్ ఏంటి అని అడిగాడు. అయితే ప్రూఫ్ ఏంటో నేను చెప్తాను, అయితే బలి అర్పించు అని దేవుడు చెప్తే అబ్రాము ఏం చేశాడంటే, ఇదిగో మనం విన్నాం కదా, 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల ఆడు మేకను, 3 ఏండ్ల పొట్టేలును, 1 గొవ్వను, పావురమును బలిగా అర్పించి ముక్కలుగా కోసి ఎదురుగా ఉంచాడు. ఈలోగా గ్రద్దలు వచ్చి వాలాయి. గ్రద్దలు వచ్చి వాలుతున్నప్పుడు అబ్రాము వాటిని తోలుతూ తోలువేస్తూనే ఉన్నాడు. దేవుడు వస్తానన్నాడు.
ఆలస్యం అవుతుంది. దేవుడు వస్తామన్నారు, కానీ గ్రద్దలు వస్తూ ఉన్నాయి అని కాసేపు గ్రద్దలను తోలాడు అలిసిపోయాడేమో అబ్రాము. వినండి జాగ్రత్తగా. బలిని ఎదురుగా ఉంచుకొని అబ్రాము ప్రొద్దు కృంగుచుండగా గాఢ నిద్రలోకి జారిపోయాను. మనం అడుగుదాం, అబ్రాము గారా, దేవుడు వస్తాను, బలి సిద్ధమ చేయు అని దేవుడు చెప్పారు కదా, దేవుడు వచ్చేటంత వరకు నువ్వెందుకయ్యా ఓపికతో ఉండలేకపోయావు? నీ కళ్ళకి ఎదురుగా బలిని ఉంచుకొని ఎలా నిద్రపోతావయ్యా అని అబ్రాము గారిని అడిగే ముందు మనల్ని మనం కూడా ప్రశ్నించుకుందామా? ప్రతిరోజు దివ్య బలి పూజ జరుగుతున్నప్పుడు బలిపీఠం మీద బలిని ఎదురుగా ఉంచుకొని మనలో కొంతమంది ఎలా నిద్రపోగలుగుతూ ఉన్నారండి? వాక్కు పరిచర్య అంటే ప్రసంగం చెబుతూ ఉన్నప్పుడు, వాక్కు అనే బలి జరుగుతూ ఉన్నప్పుడు మనలో కొంతమంది ప్రసంగం చెప్తున్నప్పుడు ఎలా అబ్రాములాగా నిద్రపోగలుగుతున్నారండి? దివ్య ప్రసాద ఆరాధన జరుగుతున్న సందర్భంలో అక్కడ బలిపీఠం మీద బలియాగం అవ్వడానికి వచ్చినటువంటి ఆ క్రీస్తు ప్రభుని ఎదురుగా పెట్టుకొని ఎలా అండి మనం కూడా నిద్రపోగలుగుతూ ఉన్నాము? అయితే దేవుడు వచ్చేసరికి అబ్రాము గాఢ నిద్రలో, అశ్రద్ధ. దేవుడు ఉన్నారు, దేవుడు వస్తారు అని తెలిసినా కూడా కొంతసేపు గ్రద్దలను తోలాడు. ఆరంభంలో ఉన్న శ్రద్ధ చివరి వరకు నిలుపుకోలేకపోయాడు అబ్రాము. ప్రియులారా, ఆరాధనకు వచ్చి ఆరంభంలో యాక్టివ్గా ఉంటాం మనలో చాలామంది, చివరి వరకు యాక్టివ్గా ఉండలేము. నిద్రపోవడాలు అబ్రహాములాగా. ప్రియులకు దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? 13వ వచనం విన్నారా? అబ్రాము, నేను వచ్చేసరికి నువ్వు జాగ్రత్తగా లేవు, మెలకువగా లేవు, అప్రమత్తతతో లేవు, నీవు అశ్రద్ధగా ఉన్నావు. నీ అశ్రద్ధ వలన గాఢ నిద్రలోకి వెళ్ళిపోయావు. కాబట్టి చూడండి ఆ మాటలు వింటే, ఇది నిశ్చయము, నీ సంతతి వారిది కాని పరదేశములో, ఏమంట, నీ దేశం వారు కాని దేశములో విదేశీయులుగా బ్రతుకుతారు. బానిసలుగా 400 సంవత్సరాలు నీ తరమవారు, నీ సంతతి వారు బతకాల్సి వస్తుంది. యాజ్ ఇట్ ఈస్గా ఇదొక్కటే ఇజ్రాయిలీలు ఐగుప్తులో బానిసలుగా ఉండడానికి కారణమని నేను చెప్పటం లేదండి. కానీ దీని నుండి ఒక కారణం నేర్చుకుందాం. అబ్రాము అశ్రద్ధగా ఉంటే నీ సంతతి వారు, అబ్రాము 400 ఏండ్ల పాటు పరాయి దేశములో, కాని దేశములో, విదేశీయుల్లో బాధలతో పీడింపబడుతూ బానిసలుగా బతుకుతారు. యాక్చువల్గా దేవుడి ప్లాన్ ఏంటి? ఒక ఊరిలో నిన్ను బాస్గా చేయాలని. కానీ నీ అశ్రద్ధ వలన నీవు, నీ సంతతి వారు అదే ఊరిలో బానిసలుగా బ్రతుకుతారు అని దేవుడు అబ్రహాముతో చెప్పినటువంటి మాట. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏ విషయంలోనూ, ముఖ్యంగా దేవుడికి సంబంధించిన ఏ విషయంలోనూ అశ్రద్ధ వద్దు. అతి నిద్ర, అజాగ్రత్త, అశ్రద్ధ, బద్ధకం, సోమరితనం, కాలక్షేపం, ముచ్చట్లు, టైంపాస్ చేయడం, ఇటువంటివన్నిటి వలన అవకాశాలు కోల్పోతావు. బాసుగా ఉండాల్సిన నీవు అవకాశాలు కోల్పోతావు. యజమానిగా ఉండాల్సిన నీవు బానిసగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఉదాహరణ చెప్పనా? శ్రద్ధగా ప్రార్థించకపోతే, ప్రార్థించినప్పుడు శ్రద్ధగా ప్రార్థించు, అప్పుడే యజమానిగా ఉండగలవు. శ్రద్ధగా ప్రార్థించకపోతే యజమానిగా ఉండాల్సిన నీవు బానిసవైపోతావు. శ్రద్ధగా వాక్యం చదువు, శ్రద్ధగా వాక్యం విను. అశ్రద్ధగా ఉంటే యజమానిగా ఉండాల్సిన నీవు బానిసవైపోయే ప్రమాదం ఉంది. శ్రద్ధగానే ఆరాధించు, అలా కాకపోతే యజమానిగా ఉండాల్సిన నీవు బానిసవైపోయే ప్రమాదం ఉంది. చదువుతున్నావా? శ్రద్ధగా చదువులు చదువుకో. వ్యాపారం చేస్తున్నావా? శ్రద్ధగా చేసుకో. ఉద్యోగానికి వెళ్తున్నావా? శ్రద్ధగా ఉద్యోగం చేసుకో. అన్ని విషయాల్లో శ్రద్ధ అనేది ముఖ్యం. ప్రియులకు దేవుని బిడ్డలారా, చూడండి, నెహెమ్యా గ్రంథంలో ఒక చక్కటి మాట మీకు చదివి వినిపిస్తాను. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనములో, ఎజ్రా గ్రంథాన్ని చదువుతూ ఉండగా ఉదయము నుండి మధ్యాహ్నం వరకు ప్రజలందరూ సావధానముగా వినుచుండిరి. అంటే శ్రద్ధతో వినుచుండిరి. ప్రియులారా, ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎజ్రా బైబిల్ వాక్కును చదువుతూ ఉండగా
ప్రజలందరూ సావధానముగా శ్రద్ధగా వినిరి. అందుకనే వారు బానిస బ్రతుకు నుండి విడుదల పొందగలిగారు. శిథిలమైపోయినటువంటి తమ నగరాన్ని, తమ దేవాలయాన్ని పునర్నిర్మించుకోగలిగారు. సామెతల గ్రంథం నుంచి 2 మాటలు చదువుతానండి, వినండి. 12వ అధ్యాయము 24వ వచనము. కష్టించి పనిచేయువాడు అధికారి అగును, కానీ సోమరిపోతూ బానిస అగును. 10వ అధ్యాయము 4వ వచనము సామెతల గ్రంథం. సోమరిపోతూ లేమిని అనుభవించును, కష్టించి పనిచేయువాడు సంపదలు బడియును. ప్రియులారా, విన్నారా? ఏ పని చేసినా శ్రద్ధతో, మెలకువతో, జాగ్రత్తతో చేయాలి. నీ అశ్రద్ధే నిన్ను బానిసగా మారుస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటున్నావు కదా? ఎందుకు ఇలా జరుగుతుంది? బహుశా నువ్వు చేసే పనిలో అశ్రద్ధ ఉందేమో. యజమానులుగా ఉండాల్సిన ఇజ్రాయేలీలు 400 సంవత్సరాలు తొత్తులుగా, బానిసలుగా ఎందుకు బ్రతకాల్సి వచ్చింది? అశ్రద్ధ. ప్రియులకు దేవుని బిడ్డలారా, నామకార్థంగానో, ఎవరు మెప్పు కోసమో, ఎవరో మెహర్బానీ కోసమో, ఎవరో కంటి తుడుపు కోసమో నువ్వు చదవకు. కొంతమంది పిల్లలు ఉంటారండి, లాంగ్ నోట్ పుస్తకం పట్టుకొని ఇట్లా అమ్మకి ఎదురుగా చదువుతున్నట్లుగా పుస్తకం పెడతాడు. తల్లి అనుకుంటుంది, పాపం నా పిల్లోడు బాగా చదువుకుంటున్నాడు, పాపం బాగా అలిసిపోయి ఉంటాడు, వాడికి వెళ్ళి ఏదైనా పకోడీ, బజ్జీలు గట్రా వెయ్యాలని చెప్పి తల్లి వెళ్తూ ఉంటుంది. వీడేం చేస్తూ ఉంటాడో తెలుసా? ఆ లాంగ్ నోట్ పుస్తకంలోనే సెల్ ఫోన్ పెట్టుకొని చూస్తున్నాడు IPL క్రికెట్ మ్యాచ్. నీ తల్లి కంటి తుడుపు కోసం నువ్వు చదవకు. చదివే చదువులో శ్రద్ధ ఉండాలి. చేసే వ్యాపారంలో, ఏ శ్రమలోనైనా శ్రద్ధ ఉండాలి. శ్రద్ధగా పనిచేస్తే నిన్ను ఏలేవారిగా దేవుడు ఆశీర్వదిస్తారు. చెప్తారు కదండి ప్రజలు, శ్రమ నీ ఆయుధమైతే విజయము నీ బానిస అవుతుంది. శ్రమ నీ ఆయుధం అవ్వాలి. ఏ పని చేసినా వాళ్ళు చూస్తున్నప్పుడు ఒకలాగా, చూడలేనప్పుడు మరోలాగా కాదు. నువ్వు కూలి పని చేస్తున్నా, ఆ ఇంటిలో నువ్వు పనిపిల్లగా ఉంటూ ఉన్నా, యజమాన్యుడు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు మరోలాగా ఓసరవెల్లి తత్వం మనలో ఉండద్దు. ఎవరు చూసినా చూడకపోయినా శ్రద్ధగా బ్రతికితే ఈరోజు నువ్వు దాసుడివే కావచ్చు. ఒకరోజు దేవుడు దాచిపెట్టాడు, ఆ రోజు నిన్ను యజమానిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఇక 3వ విషయము, బహు ముఖ్యమైన విషయం, శ్రద్ధగా వినండి. ఎందుకు ఇలా జరుగుతుంది మన జీవితంలో? ఇంతవరకు నేను 2 కారణాలు చెప్పాను. ఒకటి ఆకర్షణ వలన, లోకం యొక్క ఆకర్షణ వలన భూస్వామి పాలేరైపోతున్నాడు, యజమాని దాసుడైపోతున్నాడు, ఉన్నతంగా ఉండాల్సిన వాడు కింద పడిపోతూ ఉన్నాడు. ఆకర్షణ వలన, అశ్రద్ధ వలన. 3వ మాట చెప్పమంటారా? దేవుడి యొక్క అంతులేని ప్రేమకు నిదర్శనముగా, సాక్షిగా ఇవన్నీ జరుగుతున్నాయి. జాగ్రత్తగా వినండి, ఇది చాలా ముఖ్యమైనది. 3వ పాయింట్, దేవుడి యొక్క అంతులేని ప్రేమకు నిదర్శనమా అంటే దేవుడి యొక్క ప్రేమ వల్ల యజమానిగా ఉండాల్సింది నేను దాసుడైపోతున్నానా? ఇదెట్టా? విందాం. ఇందాక చదివి వినిపించాను, ఆదికాండం 15వ అధ్యాయం 13 నుండి 16 వచనాలు మీరు విన్నారు కదా. 15వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను, వినండి. ఇందాకలు ఏం చదివామంటే, నీ సంతతి వారు పరాయి దేశంలో 400 ఏండ్ల పాటు బానిసలుగా బ్రతుకుతారని విన్నాం. దాని తర్వాత మాట అండి, పీడించిన జాతిని నేనే శిక్షింతును. చూడండి, అది ఐగుప్తు అనుకుందాం కదా. 400 ఏండ్ల పాటు ఇజ్రాయేలీని పీడించింది ఎవరు? ఐగుప్తీయులు. ఆ పీడించిన జాతిని నేనే శిక్షింతును. తరువాత నీ సంతతి వారు ఐశ్వర్యములతో తొలతూగుతూ ఆ దేశము నుండి బయటపడుదురు. ఏంటంట? ఈ 400 ఏండ్ల పాటు కూటికి దిక్కు లేకుండా బతికారంట. కానీ ఆ దేశము నుండి బయలువెడుతున్నప్పుడు వీళ్ళు ఎలా ఉంటారంట? ఐశ్వర్యములతో తొలతూగుచు ఆ దేశము నుండి బయటపడుదురు అంట. వినండి ప్రియులారా, దేవుడు అబ్రహామును మెసపటోమియా అనే ఊరు నుండి పిలిచి, ఇదిగో అబ్రాము, నేను కనాను అనే ఊరిని నీకు వాగ్దానంగా ఇస్తానయ్యా, కానీ దేవుడు చెప్తున్నమాట, ఆ ఊరిని నీకు ఇవ్వాలంటే అప్పటికే కనానులో ఎవరున్నారంట? అమోరీయులు అనబడేవారు ఉన్నారు. అమోరీయులు
వెంటనే ఆ ప్లేస్లో మనం ఉంటే, ఏది అబ్రహాం ప్లేస్లో మనం ఉంటే ఏమనేవాళ్ళం? దేవుడా, ఆ ఊరు, ఆ కనాను అనే ఊరు నాకు ఇచ్చేస్తానన్నావు కదా, ఇచ్చే ప్రభువా అని అడుగుండేవాళ్ళం. దేవుడు అంటున్నాడు, ఇస్తానయ్యా, కానీ ఆ కనాను అనే ఊరు నీకు ఇవ్వాలి అంటే ఆల్రెడీ అక్కడ ఎవరున్నారు? అమోరీయులు అనేబడేవారు ఉన్నారు. ఈ అమోరీయులు అనేటువంటి వారి యొక్క అక్రమము, పాపము ఇంకా పండలేదు. వారి పాపం పండేటంత వరకు నువ్వు ఆగాల్సిందే. వింటున్నారు జాగ్రత్తగా? అందుకే మూడోది ఏంటంటే, ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుడి యొక్క అంతులేని ప్రేమకు నిదర్శనం ఇది. దేవుడు కావాలంటే ఈ అమోరీయులను ఉఫ్ఫను ఊస్తే చాలు, ఒక్కసారి వారు ఎగిరిపోతారు. కానీ దేవుడు ఏమని ఎదురు చూస్తున్నారో తెలుసా? ఈ అమోరీయులు సైతము ఇంకా మారితే బాగున్ను, ఈ పాపాత్ములు మారు మనసు పొందితే బాగున్ను అని దేవుడు ఇంకా ఎదురు చూసి ఓపికతో ఎదురు చూస్తాడు. నీకు నాకు దేవుడు ఏదైనా ఇవ్వాలన్నా దేవుడు ఓపికతో ఎదురు చూస్తాడు. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా వినండి. కనాను అనే ఊరిని అబ్రహాముకి ఇవ్వాలంటే ముందు కనాను అనే ఊరిని ఖాళీ చేయాలి. అమోరీయులు ఖాళీ అవ్వాలి. వారిని ఖాళీ చేయాలంటే రెండు అవకాశాలు. ఒకటి, ఎన్ని అవకాశాలు ఇచ్చినా వారు మారు మనసు పొందకుండా ఉంటే దేవుడు వారిని ఊదేస్తాడు, తరిమేస్తాడు. రెండవది, మారినంత వరకు ఈ అబ్రహామును ఆపాలి. చూడండి, మన రోడ్డు మీద వెళ్తామండి, 4 రోడ్ల జంక్షన్లో, నాకు బండి ఉంది, పెట్రోల్ ఉంది, నేను వెళ్ళిపోతా అంటే ట్రాఫిక్ పోలీస్ గారు ఏమంటారంటే కాసేపు రెడ్ లైట్ పెడతాడు. నువ్వు తిన్నగా వెళ్ళాలంటే ఆగు, ఎందుకంటే అవతల నుంచి వెళ్ళాల్సిన వారు వెళ్ళినంత వరకు నీకు రెడ్ లైటే. దేవుడు కాసేపు నిన్ను ఆపినంత మాత్రాన దేవుడు నిన్నేదో చిన్న చూపు చూశాడని కాదు, అది రూల్ అంతే. అవతల వారు వెళ్ళిపోయినంత వరకు మనం ఆగాల్సి వస్తుంది. ఇప్పుడు అడుగుదాం, ట్రాఫిక్ పోలీసు వారికి నువ్వెక్కువ వాళ్ళెక్కువ? ఇద్దరు కూడా క్షేమంగా మీ గమ్యాలకు చేరాలన్నది ట్రాఫిక్ పోలీసు వారి యొక్క మనసులో తలంపు. నువ్వెంతో వాళ్ళు కూడా అంతే. దేవుడికి కూడా ఆయన సజ్జనుల మీదను దుర్జనుల మీదను తన ప్రేమను ఒకే రీతిగా ప్రకాశింపచేస్తాడండి. మనలో కొంతమంది అనుకుంటాం, మనకు అర్థం కావు కదా ఇవన్నీ. కొంతమంది ఏమనుకుంటామంటే, నేను త్రాగుబోతునైనా నేను బాగానే ఉన్నాను కదా, నేను అపవిత్రంగా ఉంటూ వ్యభిచారం చేస్తున్నా అన్నీ బాగానే సాగిపోతున్నాయి కదా, లేకపోతే నేను ప్రతిరోజు రెగ్యులర్గా నేను దేవాలయానికి చర్చికి వెళ్ళకపోయినా నాకు బాగానే సాగిపోతుంది కదా అని చాలామంది అనుకుంటారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నువ్వు బాగా ఉండడానికి కారణం నీ స్వయం కృషి కాదది. దేవుడి యొక్క అనంతమైన ప్రేమ, దేవుడి యొక్క అనంతమైన కృప నీకు అవకాశాలు ఇస్తున్నాడు. చూడండి, ఉపదేశకుల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనము, చక్కటి మాట మీకోసం చదువుతున్నాను, వినండి. ఉపదేశకుడి గ్రంథం 8వ అధ్యాయం 11. నేరం చేసిన వారికి వెంటనే శిక్ష పడదు, కనుకనే నరులు చెడు పనులు చేయుట మానకున్నారు. ప్రియులారా, మీరు నేను తీర్పు తీర్చినట్లుగా దేవుడు తీర్పు తీర్చడండి. మొన్న ఒక రోజు నేను అలా రోడ్డు మీద వెళ్తుంటే ఒక చిన్న పిల్లోడు రోడ్డు మీద అటు ఇటు చూసుకోకుండా వెంటనే జుర్రుమని పరిగెడుతూ ఉన్నాడు. వెంటనే తల్లి గబగబా వచ్చి ఆ పిల్లోని పట్టుకొని, రోడ్రా ఇది, బస్సులు ఆటోలు బళ్ళు తిరుగుతూ ఉన్నాయి, ఏదైనా ఆటో వచ్చి గుద్దేస్తే అని ఆ పిల్లోని చడామడా తిట్టి కొట్టింది, 4 దెబ్బలేసింది. నేను అనుకున్నా, నిజంగా ఏ వాహనమో గుద్దినా వాడికి అన్ని దెబ్బలు తగిలుండేవి కాదు, అంతగా కొట్టింది వాళ్ళమ్మ. ఆ తల్లి వెంటనే తీర్పు తీర్చేసింది. ఆ ప్లేస్లో మనం ఉన్నా అంతే చేస్తాం. కానీ దేవుడు అట్లా కాదండి, అవకాశాలు ఇస్తాడు మనం మారాలని. అదే వాక్యం రాయబడి ఉంది ఉపదేశకుల గ్రంథంలో, నేరం చేసిన వారికి వెంటనే శిక్ష పడదు, నరులు చెడ్డ పనులు చేయుట అందుకే మానకుండా ఉన్నారు. దేవుడు ఓపికతో, ఆయన అనంత ప్రేమ, ఓపికతో ఎదురు చూస్తాడు. నిజమే, యజమానులుగా ఉన్నవారు వెంటనే గద్దెను దించేయడానికి దేవుడికి ఇలా ఈ క్షణం చాలు. కానీ మనం చూస్తూ ఉంటాము, వాళ్ళకే రోజులు బాగా ఉన్నాయండి, అట్టాంటోళ్ళకే రోజులు బాగా ఉన్నాయండి అనే డైలాగులు వేస్తాం కదా. మనం చూస్తూ ఉంటామండి, చుట్టుప్రక్కల ప్రపంచంలో, మన సభ్య సమాజంలో యజమానులుగా చలామణి అవుతున్న వాళ్ళు
ఎక్కువ శాతం ఎవరున్నారు మీకు తెలుసు, నన్ను అడక్కండి. వీళ్ళు ఇంకా యజమానులుగానే ఎందుకు సాగిపోతున్నారు? చాలామంది ఫీల్ అయిపోతూ ఉంటారు, ఇది మా గొప్ప, ఇది మేం సాధించుకున్నది, మా ప్రతాపం చూడండి అంటారు కొంతమంది. ఇది మన ప్రతాపం వలన మన యజమానులుగా సాగిపోవటం లేదు. కనాను అనే దేశంలో దేవుడు దుష్టులైన అమోరీయులను ఇంకా అలానే ఉంచాడు. దుష్టులైన ఐగుప్తీయులను 400 ఏండ్ల పాటు ఇంకా అధికారులుగానే ఉంచాడు. ఎందుకో తెలుసా? ఎంత అధికారం మీకు ఇచ్చినా నేడైనా రేపైనా ఏ రోజైనా మారుతారేమోనని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి కొందరు ఇంకా బాసులుగానే చలామణి అయిపోతూ ఉంటే, ప్రియులారా, మేము బాసులమని పొంగిపోకండి. ఒకవేళ మీలో ఎవరైనా ఇంకా దాసులుగానే ఉండిపోతుంటే, అరే మేము ఇంకా మాకు మంచి రోజులు ఎప్పుడొస్తాయో అని కృంగిపోకండి. ఇదంతా దేవుడి అనంతమైన కృపలో ఒక భాగం. మనకు అర్థం కాదండి. మనం ఎట్టాంటోళ్ళం అంటే, ఒక మాట చెప్తాను వినండి. ఒక చిన్న దోమ అది రీ 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 అని ఎగురుకుంటూ వెళ్తుందంట. దోమ ఎక్కడికి వెళ్తున్నావో ఎంత స్పీడ్గా అని అడిగాడంట ఒకడు. అది అందంట, నేను అర్జెంటుగా వెళ్ళాలి, నన్ను ఇప్పుడు మాట్లాడించుకుందంట. అది కాదు, అంత స్పీడ్గా ఎక్కడికి వెళ్తున్నావు, ఏ పని ఏంటంటే, నేను అక్కడ ఏనుగు దెబ్బ తగిలి పడిపోయింది, ఏనుక్కి రక్తదానం చేయడానికి వెళ్తున్నానందంట. ఆ ఏనుగెంత, నువ్వెంత? మనం చాలాసార్లు అండి దేవుడి యొక్క ఆలోచనలకు, అంటే తాతకే దగ్గులు నేర్పడం అంటాం చూసారా, దేవుడి ఆలోచనలు మనకు అర్థం కాక, దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, అలా చేసి ఉండొచ్చు కదా, అట్లాంటి వాళ్ళని ఎందుకు గద్దెనెక్కిస్తున్నాడు, వాళ్ళని ఎందుకు యజమానులుగా చేస్తున్నాడు, ఎంత భక్తి చేసినా నేనెందుకు ఇలా బానిసగా దాసుగా బ్రతికిపోవాలి, ఉండిపోవాలి అని మనకు అర్థం కాదు. చాన్నాళ్ళ క్రితం ఒక తమాషా జరిగిందండి. ఒక పెద్ద లారీ వెళ్తుంది, స్లోగా అప్పెక్కుతుంది అనమాట. 12 టైర్ లారీయో ఏదో పెద్ద లారీ అనమాట. పంజాబ్ నుంచి వచ్చే డ్రైవర్ గారు, సింగ్ గారు డ్రైవింగ్ చేస్తున్నారు. మీకు తెలుసు కదా వాళ్ళు ఎలా ఉంటారు, ఆజానుబాహులు, 6.5 అడుగులు ఉంటారు వాళ్ళు. చిన్న పిల్లోడు సైకిల్ బెల్ల కొడుతూ లారీకి వెనకాతల బెల్ల కొడుతున్నాడు. ఆడి ఉద్దేశం ఏంటో తెలుసా? నేను బెల్ల కొడితే ఆ లారీ తొలగిపోవాలి. బెల్ల కొట్టాడు 10 నిమిషాల పాటు బెల్ల కొట్టాడు. చివరికి అక్కడెక్కడో టీ తాగుదామని లారీ ఓడి ఆపితే, ఈ సైకిల్ అబ్బాయి ముందుకెళ్ళి లారీ ముందు సైకిల్ ఆపి దిగి ఆ లారీ డ్రైవర్ని, దిగు ఆడు ఎంత ఉంటాడు, 12 ఏళ్ళో 14 ఏళ్ళో ఎంత ఉండి దిగు అంటాడంటండి. బెల్ల కొట్టినా అడ్డు లెగవే, నేను సైకిల్తో నీ లారీని గుద్దితే నీ లారీ ఏమయ్యేదో తెలుసా? బుర్రలేని మాటలు, బుద్ధి లేని మాటలు కావు ఇవి. ప్రియులారా, మనలో చాలాసార్లు మనం ఇలానే దేవుడి యొక్క అనంత ప్రేమ, దేవుడి యొక్క డిజైను, దేవుడి యొక్క ఆలోచన మనకు అర్థం కాక ఇలా చిన్నపిల్లలాగా, ఆ దోమలాగా ఏదేదోదో మాట్లాడుతూ ఉంటామండి. వీ నెవర్ అండర్స్టాండ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఆయన ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళు ఈరోజు కటిక దరిద్రులైనా, ఈరోజు కూలివాడువైనా, ఈరోజు దాసుడువైనా, ఆయన ప్రేమను అర్థం చేసుకుంటే ఏదో ఒకరోజు యజమానిగా నిలబెట్టే కృప దేవుడు ప్రతి ఒక్కరికి దయచేస్తారు. నీవు ఈరోజు యజమానిగా ఉంటూ కూడా ఆయన ప్రేమను అర్థం చేసుకోకపోతే, ఈరోజు యజమానివేనేమో, కానీ ఆయన ప్రేమ నీకు అర్థం కాకపోతే నువ్వు ఏదో రోజు గద్దె దిగిపోవలసి వస్తుంది అన్న సంగతి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు ఇలా జరుగుతుందో ఈ మూడో విషయం అర్థమైంది కదూ. కొన్నిసార్లు మనం అనుకున్నట్లన్నీ జరగవు. ఇది దేవుడి యొక్క ఆలోచన, దేవుడి యొక్క ప్రణాళికలో భాగం. కొంతమంది దుష్టుల పట్ల దేవుడు ఎంతో ఓపికతో ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆ టైం వచ్చే వరకు 4వ విషయం చెప్తాను. 4వ విషయం ఎందుకు ఇలా జరుగుతుందంటే, దేవుని యొక్క సమయం వచ్చుదాకా టైం రావాలి అంటాం కదా మనం. టైం రావాలి. ఎవరి టైము? మామూలుగా మనం మాట్లాడుకున్నట్లుగా నీ టైం బాగోలేదు, నా టైం బాగోలేదు కాదు. ఇది దేవుడి యొక్క అనుకూల సమయం వచ్చినంత వరకు యజమానుడిగానే ఉంటాడు, దాసుడుగానే ఉంటాడు. ప్రియులారా, దాసులు బాసులు అవ్వడానికి, దేవుడి యొక్క వాగ్దానం నెరవేరడానికి దేవుడే అందరికీ అన్నిటికీ ఒక సమయాన్ని నిర్ణయించాడు.
అంతవరకు వేచి ఉండాలి, తగ్గి ఉండాలి, లొంగి ఉండాలి. మన లైఫ్లో అన్నీ అనుకున్నవి జరగకపోతే వెంటనే ఏమంటామంటే, చివరికి దేవుడు కూడా నన్ను మర్చిపోయాడేమో, లోకంలో అందరికీ నేను చిన్నచూపు అయిపోయినట్లుగా దేవుడికి కూడా నేను చిన్నచూపు అయిపోయానేమో, దేవుడు కూడా నన్ను చిన్నచూపు చూశాడేమో అని అనుకోవద్దు. ప్రియులకు దేవుని బిడ్డలారా, చెప్తున్నాను ఈ మాట. ప్రతి ఆలస్యం వెనుక దేవుడు ఒక అద్భుతాన్ని దాచాడు. ఆలస్యం వెనుక ఒక అద్భుతాన్ని దేవుడు దాచే ఉంచాడు. నిరీక్షణతో వేచి ఉండాలి. ప్రవక్త అయిన హబక్కూకు గారు వ్రాసిన ఆ గ్రంథంలో, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనము, నేను నీకు వెల్లడి చేయు సంగతి నిర్ణీత కాలములో జరుగును, కానీ ఆ కాలం త్వరలోనే వచ్చును, ఆ సంగతి నెరవేరి తీరును. అది ఆలస్యముగా నెరవేరునట్లు కనిపించినా నీవు దాని కొరకు వేచియుండుము, అది తప్పక జరుగును. ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నారండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరికీ ఏంటి ఇంకా టైం రాలేదు, ఆలస్యం అయిపోతున్నట్లు మీకు అనిపించినా మీరు దాని కొరకు వేచి ఉండండి. ఇజ్రాయేలీలలో 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో దాసులుగా బ్రతికారు. ఇజ్రాయేలీల పరిస్థితి ఏంటంటే 400 సంవత్సరాల పాటు ఎక్కడో కూలీనాలి చేసుకుని బతుకుతున్నారే కానీ ఐగుప్తీయులు వారి శ్రమను దోచుకుంటూ ఉండేవాళ్ళు. చేసిన పనికి కూలి ఇచ్చేవాళ్ళు కాదండి. ఇప్పుడు ఈరోజు చేసే పనికి కూలి 200 రూపాయలు అనుకుందాం, ఇవ్వాలి కదా, ఇచ్చేవారు కాదండి. అన్యాయంగా శ్రమను దోచుకుంటూ ఉండేవాళ్ళండి, జీతం ఇచ్చేవాళ్ళు కాదంట. ఏం జరిగిందో తెలుసా? ఇందాక మనం చదివామే, ఆది కాండంలో అబ్రహాముతో దేవుడు చెప్పారు, నీ సంతతి వారు 400 ఏండ్ల పాటు పీడింపబడతారు. కానీ ఆ మాట మరొకసారి చదవడానికి ఇష్టపడుతున్నాను. ఆది కాండం 15వ అధ్యాయం 14వ వచనము, తరువాత నీ సంతతి వారు ఐశ్వర్యముతో తొలతూగుచూ ఆ దేశము నుండి బయటపడుదురు. వినండి, 400 ఏళ్ల పాటు ఏ సుఖానికి నోచుకోలేదు. 400 ఏళ్ల పాటు ఇజ్రాయేలీలు ఏ జీతానికి, ఏ కూలి భత్యానికి నోచుకోలేదు. దేవుడు వారిని విడిపించిన తర్వాత అంటండి, విడిపించిన తర్వాత ఏమైందో తెలుసా? అధిక సంపదతో ఐగుప్తు దేశం నుండి బయలుదేరారంటండి. అధిక సంపదతో ఐగుప్తీయులు ఇజ్రాయేలీలకు తమ ఇంటిలో ఉన్నటువంటి బంగారం అంతా, సంపద అంతా తీసుకుని వచ్చి, ఇదిగో మీరు మీ ఇంటికి వెళ్ళిపోతున్నారు కదా, దేశానికి వెళ్ళిపోతున్నారు కదా, తీసుకోండి మా ఇంట్లో ఉన్నదంతా అని కూడా ఇచ్చారంట. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇజ్రాయేలీల పరిస్థితి ఎలా ఉందంటే ముగింపులోనండి, టైం వచ్చేటప్పుడు ఎలా మారుతాయో చూడండి అన్ని. అంతకుముందు ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి పెళ్ళికి వెళ్తుంది, ఒక స్త్రీ పెళ్ళికి వెళ్తుంది. పక్కనే ఉన్న అక్కతో, అక్క చుట్టాలు పెళ్ళికి వెళ్తున్నాను, ఒంట్లో బంగారం నగంటూ ఏమీ లేకపోతే బాగోదు, పరుగు పోతుంది, నీ నెక్లెస్ ఉంటే ఇస్తావా, వెళ్ళి పెళ్ళికి వెళ్ళి వేసుకొని మళ్ళీ ఇచ్చేస్తాను అంటే, అంతకుముందు ఏమందంటే పక్కింటక్క, ఏం లేదు మా ఆయన ఒప్పుకోడు, వెళ్ళు, అయినా లేనోళ్ళు లేనట్టుగానే ఉండాలా అన్నట్టుగా మాట్లాడిందంట. ఇప్పుడు టైం వచ్చాక ఎందుకులే మళ్ళా పోయినసారి అడిగితే ఇవ్వలేదు కదా, ఏమీ అడగనని చెప్పేసి సైలెంట్గా వెళ్ళిపోతుందంట. ఈసారి ఫంక్షన్కి ఈవిడ పక్కింటి ఆవిడ ఈసారి పిలిచి, అక్క ఏంటి ఊరకనే వెళ్ళిపోతున్నావు, పెళ్ళన్నావు కదా, ఇదిగో అని నెక్లెస్ తీసి అక్కే వేసిందంట. ఎప్పుడు? టైం వచ్చినప్పుడు, దేవుడికి టైం వచ్చినప్పుడు. వెంటనే వాళ్ళ ఆయనేమో, ఏమే ఆయన అక్క ఆవిడకే ఇచ్చావన్నీని, మరి వాళ్ళ ఆయన ఖాళీగా వెళ్ళిపోతున్నాడేమో, ఇదిగో నా గొలుసు కూడా ఇవ్వు ఆయనకి, నా వేలు ఉంగరం కూడా ఆయనకి ఇవ్వు. ఈలోగా కుర్రోడు వచ్చాడట, మమ్మీ నాకు మొన్న గొలుసును చైనును ఉంగరం చేసావు కదా, వాళ్ళ అబ్బాయికి ఇవ్వమ్మా, పెట్టుకొని వెళ్తాడు. చూడండి, ఈలో కూతురు వచ్చిందంట, మమ్మీ నాకు మొన్న వడ్డానం చేసావు కదా, పక్కింటి వాళ్ళ కూతుర్ని కూడా పెట్టుకుని వెళ్ళమన్నమ్మా పెళ్ళికి. దేవుడు టైం వస్తే సంపదలన్నీ వెతుక్కుంటూ మన గడప దగ్గరికి వస్తాయి. ఇదే జరిగిందండి ఇజ్రాయేలీలకు. ఐగుప్తీయులు అంతకుముందు కూలిమ్మన్నా ఇచ్చేవారు కాదు, ఇప్పుడు ఏరుకోరి స్త్రీ వచ్చి ఇదిగో నా బంగారం అంతా తీసుకో అంటుంది. లోపల నుంచి వెంటనే పురుషుడు వచ్చి ఇదిగో నా దగ్గర కూడా ఉంది గొలుసు చైన్ అన్ని కూడా తీసుకొని ఆడికిచ్చాడు.
ఇలా అందరూ కూడా ఇవ్వడం బట్టి అక్కడ వాక్యంలో రాయబడి ఉంది, ఐశ్వర్యముతో తొలతూగుచు ఆ దేశం నుండి బయలుదేరెను. ప్రియులకు దేవుని బిడ్డలారా, అందుకే నేను ఇందాక అన్నాను, నీవు తలెత్తుకొని తిరిగే ఆ రోజు దేవుడు నీ కోసం దాచే ఉంచాడు. ఆ రోజు వచ్చినంత వరకు నువ్వు దాసుడుగానే ఉండొచ్చు, ఏమీ లేని కటిక పేదవాడిగానే బ్రతుకుతూ ఉండవచ్చు. కానీ దేవుడి టైం వచ్చేటప్పుడు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఊహకందని మేలులతో, ఐశ్వర్యములతో, సమృద్ధితో దేవుడు నిన్ను పంపిస్తాడు. చివరిగా ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట చెప్పి నేను ఈ ధ్యానాంశాన్ని ముగిస్తాను. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 10-11 వచనాల్లో దేవుడు చెప్పే మాట విందాం. ప్రభువు మీ పితరులు అయిన అబ్రహాము, ఈసాకు, యాకోబులకు ప్రమాణము చేసినట్లే ఆ దేశమును మీకిచ్చును. అచ్చట మీరు నిర్మింపని విశాలమైన మంచి పట్టణములు ఉండును. చూడండి, వాళ్ళు నిర్మించలేదంట పట్టణాలు కానీ ఇల్లు కానీ, రెడీమేడ్గా ఆల్రెడీ ఇల్లు కట్టేసి ఉన్నాయంట. ఆ ఇళ్లలో వారు నివసించారంట. టైం వచ్చినప్పుడు అచ్చటి ఇండ్లలో మీరు చేకూర్చని మంచి వస్తువులు ఎన్నో మీకు ఇత్తును. వాళ్ళు కొనుక్కోలేదు ఫ్రిడ్జు, టీవీ, సోఫా, కుర్చీ ఇవన్నీ కూడా. కానీ వాళ్ళకు ఆల్రెడీ రెడీమేడ్గా విత్ ఆల్రెడీ వెల్ ఫర్నిష్డ్ హౌస్ అన్నమాట. మరియు అచ్చట మీరు త్రవ్వకుండాను త్రవ్వియున్న బావులు, ఆల్రెడీ బావులు, బోర్లు తవ్వేసి ఉన్నాయంట. మీరు నాటని ఒలీవు తోటలు, ద్రాక్ష తోటలు ఉండును. వాని పండ్లను మీరు సంతృప్తిగా భుజింతురు. నిన్నటి వరకు దాసులుగా ఉన్న ఇజ్రాయేలీలకు టైం వచ్చేటప్పుడు దేవుడు అన్ని రెడీమేడ్గా సమకూర్చి పెట్టాడని వాక్యంలో వ్రాయబడి ఉంది. నిజమే, టైము రానంత వరకు ఏ టైము? రైతే రాజయ్యే టైము వచ్చేటంత వరకు. ఏ టైము? కూలివాడు దాసుడు యజమానుడిగా అయ్యే టైము రావాలి. పడిపోయిన నీవు నిలబెట్టడానికి టైము రావాలి. క్రిందన ఉన్న నీవు పైన నిలబడ్డానికి టైము రావాలి. సామంతుడువైన నీవు రాజుగా అవ్వడానికి టైము రావాలి. అధముడుగా ఉన్న నిన్ను ప్రథముడుగా నిలబెట్టడానికి ఒక టైము రావాలి. దేవుడు అనుకున్న టైము హబక్కూకు చెప్పాడు కదా, అన్ని జరిగి తీరును. నీ కంటికి నా కంటికి అవి ఆలస్యమైనట్లు కనిపించినా అవి తప్పక జరుగును. నీవు మాత్రము వేచి ఉండము. ప్రియులారా, ఈ యాత్రలో, ఈ ప్రయాణంలో, జూబిలీ యాత్ర అన్నాం. మన ఈ ఇహలోకము నుండి పరలోకానికి ప్రయాణం చేసే ఈ మన కనాను యాత్రలో, పరలోకపు యాత్రలో ఎందుకు ఇలా జరుగుతుంది? ఇదే కదా మన ధ్యానాంశం. ఎందుకు ఇలా జరుగుతుంది? మన కుటుంబంలో, మన జీవితంలో, మన యాత్రలో అన్నీ మనం అనుకున్నట్లు జరగకపోతే దేవుడు నన్ను చులకన చూసినట్టు కాదు. ఆలస్యం వెనక అద్భుతం దేవుడు దాచిపెట్టాడు. నీవు తలెత్తుకొని తిరిగే రోజు దేవుడు మన కోసం సిద్ధపరిచే ఉంచాడు. ప్రయాణంలో ఒకటి, మన ఈ లోకపు ఆకర్షణ వలన మనం బానిసలైపోతున్నాము. మనం చూపించే అశ్రద్ధ వలనే మనం బానిసలైపోతున్నాము. కొన్నిసార్లు దేవుడి ప్రణాళికలో భాగంగా కొన్నాళ్ళు మనం దాసులుగా ఉండాల్సి వస్తుంది, కొన్నాళ్ళు మనం తగ్గి ఉండాల్సి వస్తుంది. టైం వచ్చేటంత వరకు ఓపికతో ఉండాల్సి వస్తుంది. అందుకే ఇలా జరుగుతుంది ప్రియులకు దేవుని బిడలారా. కానీ దేవుడి యొక్క సంకల్పం ఏంటో తెలుసా అండి? ఇదిగో, ఐగుప్తీయుడు వాడు శాపగ్రస్తుడు. హాము అనేవాడి కడుపున పుట్టినవాడు ఐగుప్తీయుడు. నిజానికి వాడు శాపగ్రస్తుడు. వాడు కూలివాడిగా ఉండాలి, వాడు దాసుడుగా ఉండాలి, వాడే బానిసగా ఉండాలి. కానీ నేను చెప్పిన ఈ 4 కారణాల వలన మంచి వాళ్ళు కూడా కొన్నాళ్ళు దాసులుగా ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు కృంగిపోకు. దుష్టులారా, కొన్నాళ్ళు మీరు యజమానులుగా, బాసులుగా ఉండాల్సి వస్తుంది. పొంగిపోవద్దు. ఇదంతా దేవుడి యొక్క కృపలో, దేవుడి యొక్క అనంతమైన ప్రేమలో ఒక భాగం. దుష్టుడవైనా దేవుడు నిన్ను ఆ గద్దె ఎందుకు ఎక్కించాడంటే కనీసం అప్పటికైనా దేవుడి ప్రేమను అర్థం చేసుకుంటావని. నాలాంటి వాడికి ఏ అర్హత లేదే, కానీ దేవుడు నన్ను అందలం ఎక్కించాడే అని అప్పటికైనా దేవుడికి రుణపడి ఉంటావని. ఏనాడో కరోనా వచ్చి చావాల్సిన నన్ను ఇంకా దేవుడు బతికించి ఉంచాడే, అప్పటికైనా దేవుడి ప్రేమను అర్థం చేసుకొని దేవుడికి రుణపడి తగ్గి ఉంటావని దేవుడు నిన్ను అందలం ఎక్కించి దేవుడు నిన్ను రథాల మీద ఊరేగిస్తున్నాడే తప్ప
ఇదేదో మనం గొప్పవాళ్ళమనో స్వయం కృతాపరాధమనో మనమేదో ఉన్నతులమనో కాదు. ప్రియులకు దేవుని బిడలారా, ప్రయాణంలో ఎందుకు ఇలా జరుగుతుందో జ్ఞాపకం చేసుకుంటూ ఇక మరలా రేపటి నుంచి మనం ఇజ్రాయేలీల ఆ కనాను యాత్రను తలంచుకుంటూ మరిన్ని పాఠాలు మనమందరం కూడా నేర్చుకుందాం. ఈ జూబిలీ యాత్రలో ఎందుకు ఇలా జరుగుతుందో ఈ రెండో రోజు మనం విన్నాము. విన్న ఈ వాక్యాన్ని మీకు ఏదైనా ఉపయోగకరంగా ఉందని మీరు నమ్మితే మీ చుట్టాలకు, బంధువులకు, మీకు తెలిసిన వాళ్ళందరితో కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకోండి. చాలామందికి ఈ జూబిలీ రిట్రీట్ ఉంది అన్న సంగతి తెలిసుండకపోవచ్చు. మేమేదో ఒక మారుమూల, ఏదో ఒక తెలియని ఒక ప్రాంతంలో నుండి ఈ చిన్న సేవ ప్రారంభించాము. మీదే బాధ్యత. నా వంతుగా నేనేదో చిన్న పని చేస్తూ ఉన్నాను. 10 మందికి చేర్చే బాధ్యత మీది. ఈ రిట్రీట్లో, ఈ జూబిలీ యాత్రలో అందరినీ భాగస్థులు చేయండి. అందరూ దేవుడి వాక్కులో ఎదగాలి. ఈ యాత్రలో ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు అలా జరగటం లేదో అందరూ తెలుసుకొని అందరూ దేవుడి ప్రేమలో ఎదగాలన్నది ఈ యొక్క ప్రయత్నంలో ఒక భాగం. ఈ వాక్కును ఆలకించిన మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించి కాపాడుదురుగాక. ఆమెన్. ప్రార్థించుదాము. పరిశుద్ధుడా మా దేవా తండ్రి, మా ఈ ఇహలోక యాత్రలో ఎందుకిలా జరుగుతుంది అనే ఈ ప్రశ్న చాలాసార్లు మా జీవితాన్ని కూడా ప్రశ్నించింది, తొలిచివేసింది. ఎందుకిలా జరుగుతుందో అర్థం కాని అయోమయ గందరగోళ పరిస్థితిలో ఎన్నోసార్లు మేము దేవుడివైన నిన్నే అపార్థం చేసుకున్నాము. అందుకని ఎందుకిలా జరుగుతుందో అర్థం కాక భక్తి తగ్గిపోయింది, ప్రేమ తగ్గిపోయింది. వారి మీద వీరి మీద చిరాకు, పరాకు, చేస్తున్న పనిలో శ్రద్ధ లేకపోవడం, ఈ రీతిగా మా జీవిత ప్రయాణం కుంటుపడిపోతుంది. ప్రభు, ఈరోజు కారణాలేంటో మేము విన్నాము. ఎందుకు యజమానిగా ఉండాల్సిన వాడు దాసుడిగానే మిగిలిపోతున్నాడో ఆలకించాము. బహుశా మేము కూడా లోకపు ఆకర్షణ వలన మేము దాసులుగా బ్రతుకుతున్నామేమో. నిజమే ప్రభువా, ఎన్నోసార్లు వాక్కు ద్వారా మమ్మల్ని మీరు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా లోకములో ఉన్న అనేకమైన ఆకర్షణలకు లొంగిపోయాము. మమ్ము క్షమించు ప్రభు. మా జీవితంలో మేము చేసే పనిలో అశ్రద్ధ లేకుండా మేము యజమానులుగా ఉండాల్సిన చోట దాసులముగానే బ్రతకాల్సి వస్తుందేమో. నీ అనంతమైన ప్రేమను, కృపను అర్థం చేసుకోలేక మేము దాసులుగా బ్రతకాల్సి వస్తుందేమో. అన్నిటికీ మించి నీవు ఏర్పాటు చేసినటువంటి సమయము కోసం ఎదురు చూస్తూ ఉన్నామయ్యా. దేవా, మా ఈ యాత్రలో మేము ప్రస్తుతానికి మేము దాసులుగానే బ్రతుకుతున్నా, మాకంటూ ఏదో ఒకరోజు దాచే ఉంచావని మేము నమ్మకంతో ప్రార్థన చేస్తూ ఉండగా, ఆ రోజు వచ్చే వరకు ఓపికతోనూ విశ్వాసముతోనూ నీ వాక్యపు నీడలోనూ బ్రతికే కృపానుగ్రహం మా అందరకు ప్రసాదించుమని మా ప్రభువైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.